Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ మనందరం ఎప్పటికీ మరచిపోలేని ఘటన. జూన్ 12, 2025 దేశ విమానయాన చరిత్రలో ఓ దుర్దినం. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787 విమానం గాల్లోకి లేచిన అర నిమిషంలో ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద కుప్పగూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మెడికల్ స్టూడెంట్ల సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక్కడు మాత్రం భయానక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే లండన్ లో నివాసం ఉండే భారతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు శుక్రవారంతో ఏడాది పూర్తయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 242 మందితో బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లకే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ నాటి విషాదం, ఆ చేదు జ్ఞాపకాలు ఆయన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాను ప్రాణాలతో బయటపడిన నిద్రలేని రాత్రులు గడుపుతూ రోజు చస్తూ బతుకుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వాస్ కుమార్ రమేష్ జాతీయ మీడియాతో మాట్లాడాడు. నేను ప్రాణాలతో బయటపడిందే జనాలకు కనిపిస్తుంది, కానీ 4 గోడల మధ్య నేను అనుభవిస్తున్న నరకయాత్ర ఎవరికీ అర్థం కాదు. ఇప్పటికీ నేను ఆందోళన, నిద్రలేని చేదు జ్ఞాపకాలతో పోరాటం చేస్తున్నాను. బతికి ఉన్నందుకు కృతజ్ఞతున్నే, కానీ ఏడాది నుంచి నేను చేస్తున్న పోరాటాన్ని మాటల్లో చెప్పలేను. నా జీవితాన్ని పునర్నిర్మించుకోవటానికి, కుటుంబానికి వీలైనంత ఉత్తమంగా మద్దతుగా నిలవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ వేదన తన ఒక్కడిదే కాదని, బాధిత కుటుంబాలు కూడా ఇటువంటి వేదననే అనుభవిస్తున్నాయని విశ్వాస్ చెప్పాడు. జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేరు, కానీ బాధితులకు నిజాయితీ, వారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలని రమేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్ లోని లిసెస్టర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉండే రమేష్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సోదరుణ్ణి కోల్పోయారు. రమేష్ తన ప్రయోజనాలపై న్యాయ పోరాటానికి యూకేకి చెందినటువంటి హడ్జే సాలిసిటర్స్ అనే సంస్థను ఆశ్రయించారు. ప్రమాదానికి సంబంధించిన సివిల్ క్లెయిమ్లను ఆ సంస్థ పరిశీలిస్తూ ఉండగా శారీరక, మానసిక పునరావాస సహాయం కోసం ఎయిర్ ఇండియా ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయి. రమేష్ కుటుంబ సలహాదారుడు సంజీవ్ పటేల్ మాట్లాడారు. ఇతరుల సాయం లేకుండా అతని ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడు మరియు ఆ గాయాలు చాలా కాలం, బహుశా జీవితాంతం వెంటాడుతాయి అని, ఆ విపత్తు వల్ల ప్రభావితులైన కుటుంబాలన్నీ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని, ప్రతి ఒక్కరూ కఠినమైన ఆ ప్రయాణాన్ని దాటుకుంటూ ముందుకెళ్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రమేష్, అతని కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలేనంత ఘోరమైనది అన్నారు. ఇదంతా ఇలా ఉండగా అహ్మదాబాద్ ప్రమాదానికి ప్రభావితమైన ప్రతి ఒక్కరికి మద్దతు ఇవ్వటానికి ఎయిర్ ఇండియా కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద కూలిపోయింది. దీంతో మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ తాము కట్టుబడి ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా విచారణ అనేది కొనసాగుతూ ఉంది. కొంతమంది బాధితులు పరిహారం తీసుకున్నారు. మరికొంతమంది, ఎవరైతే గుజరాత్ మాజీ సీఎం దీంట్లో చనిపోవడం జరిగింది. అయితే ఆయన కుమార్తె రీసెంట్ గా ఎయిర్ ఇండియాకి మెయిల్ పంపించి ఒక క్లారిటీ తీసుకున్నారు. ఏంటంటే బాధితులను ఏదైతే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారో, ఎక్స్గ్రేషియా ప్రకటించారో, దాన్ని పూర్తిగా తీసుకొని ఇంకెప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్పి ఎయిర్ ఇండియా చెప్తుంది అన్న విషయాన్ని వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఎయిర్ ఇండియా సమాధానం చెప్పడం జరిగింది. ఎవరికైతే ఎక్స్గ్రేషియా అవసరమో వాళ్ళని మాత్రం, ఎవరైతే కోరుతూ ఉన్నారో వాళ్ళని తీసుకోమని చెప్పాము. ప్రతి ఒక్కరిని కూడా మేము ఇబ్బంది పెట్టడం లేదు, దీని మీద విచారణ కొనసాగుతుందని ఎయిర్ ఇండియా సమాధానం చెప్పింది.